హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్యం. ఈరోజు నేను మీకు లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా పలావ్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మీకు ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు కానీ లేదా ఎక్కువ టైం లేనప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లోకి మీరు నెయ్యినైనా తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా అంటే జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, స్టార్ పువ్వు, యాలుక్కాయలు, చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, కసూరి మేతి, రాతి పువ్వు వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంత స్పైసీగా అవసరం లేదనుకుంటే జస్ట్ యాలుక్కాయలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకైనా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఆనియన్స్ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 1.5 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 1 కప్పు పుదీనా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఈ రైస్లోకి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి వేసి టమాటాల్లోని వాటర్ అంతా పోయి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు 1.5 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ కారం వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ అనేది స్పైసీగా ఉండేలా చేస్తున్నానండి. మీకు స్పైసీ తక్కువగా కావాలంటే స్పైసెస్ అన్ని హాఫ్ స్పూన్ తగ్గించి వేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి చూడటం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కడుక్కున్న 1 కప్పు మీల్ మేకర్ను వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీల్ మేకర్ అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కడిగి పెట్టుకున్న 2 కప్పుల రైస్ని వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా త్వరగా అయిపోవాలంటే బాయిల్ చేసుకున్న రైస్నైనా వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా రైస్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా రైస్ని ఫ్రై చేయడం వల్ల మసాలాలన్నీ రైస్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. పక్కనే స్టవ్ మీద 3 ఎగ్స్ని బాయిల్ చేసుకోండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో కానీ లేదా గ్లాస్తో కానీ 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. అంటే మనం మామూలు రైస్కి ఎలా అయితే పోస్తామో అలానే వాటర్ పోసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ అంతా పోసి ఒకసారి కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్నాక మనం బాయిల్ చేసుకున్న 3 ఎగ్స్ని వేసి
10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన టమాటా పలావ్ రెడీ. కొంచెం కొత్తిమీర వేసి ఉడికించుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా సింపుల్గా ఉండే టమాటా పలావ్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియో కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.